ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మజ్జిగలో పచ్చిమిర్చి ఎలా ఊరించుకోవాలో చెప్తాను చూడండి. పచ్చిమిర్చి తెచ్చుకొని కడుక్కొని శుభ్రం చేసుకొని ఒక పిన్నీస్ తీసుకొని ఇలా మధ్యలో ఇట్లా గీట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా సన్నం ఇట్లా గీట హోల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని పెట్టుకోవాలి. అన్నీ చేసి గంపలు వేసిన చూడండి ఇట్లా వేసుకోవాలి. అన్ని పచ్చిమిర్చి అన్నీ అట్లనే వేసుకోవాలండి. అలా గీట పెట్టుకోవాలి, మధ్యలో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకైతే మార్నింగ్ లేవగానే చూడండి పచ్చిమిర్చి అన్ని చూడకుండా కూడా హెల్ప్ చేస్తున్నారు. చెప్పున్నా నేను రావాలి. చూడండి ఫ్రెండ్స్, అరకిలో పెరుగు తీసుకొని బాగా ఇట్లా మజ్జిగలాగా చేసుకున్నాక ఇందులో ఇంకా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. సాల్ట్ కరిగిపోయిందండి. కరిగిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి తీసుకొని 1 కిలో ఉన్నాయి పచ్చిమిర్చి ఇందులో మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ముందుగాలే పచ్చిమిర్చి ఇవి ఇట్లనే ముంచి పెట్టాలి. ఇట్లా నానుకుతున్నాం కదా ఫ్రెండ్స్, ఇది ఇట్లనే పెట్టుకొని ఇట్లనే 3 days ఉంచుకోవాలి. 3 days వీరికి ఇట్లా అనాలి. మిరపకాయలు కిందివి పైకి పైవి కిందికి ఇట్లా చేసుకోవాలి. 3 days ఈ మజ్జిగలోనే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత 3 days తర్వాత ఎండకు వేయాలండి. ఎండకు ఒక 2 days 3 days ఎండుతాయి. మంచి ఎండిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తింటే సరిపోతుందండి. అన్నానికైనా రొట్టెకైనా చపాతీకైనా ఏ దానికైనా మంచిగా ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.